శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 28వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకం వినేద్దాం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఎప్పట్లాగే చాలా చక్కగా పాడి వినిపించింది హరిచందన మనకి ఈ శ్లోకాన్ని కూడాను కన్నడ రాగంలోని. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. జనని శ్రీమాత, విధి బ్రహ్మ, శతమఖ ఇంద్రుడు, ఆద్యాహ మొదలైన విశ్వే అందరూ, దివిషద దేవతలు, ప్రతిభయ మిక్కిలి భయం కలిగించు, జర ముసలితనము, మృత్యు మరణము, హరిణీం హరించునట్టి, సుధాం అమృతమును, ఆస్వాద్య అపి త్రాగినా కూడా, విపద్యంతే మరణిస్తున్నారు, కరాళం భయంకరమైన, క్షేళం విషమును, కబళితవత మృంగినటువంటి, శంభోహ్ శివుడికి, కాలకలన మరణము, నా లేదు, యత్ ఎందువలన, తత్మూలం దానికి మూలం, తవ నీ యొక్క, తాటంక చెవి పోగుల యొక్క మహిమ గొప్పతనం అంటున్నారు. దీని తాత్పర్యం ఏమిటి? అమ్మ పరమేశ్వరి, బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ భయంకరమైన ముసలితనము మరణాన్ని పోగొట్టుకొనడం కోసం అమృతం తాగారు. అయినా కానీ వాళ్ళందరూ మరణిస్తున్నారు ప్రళయాంతంలో. కానీ కాలకూట విషం తాగిన నీ భర్త పరమశివుడు మాత్రం సదా ఉంటున్నాడు. అందుకు కారణాలు ఏంటై ఉంటాయమ్మా? నీ చెవిదిద్దుల యొక్క మహిమే కదా అంటున్నారు. అంటే ఆవిడ మాంగళ్య మహిమ గురించి ఇక్కడ మరొకసారి చెప్తున్నారన్నమాట. పోతన భాగవతంలో కూడా పద్యంలో ఒక పద్యంలో కనబడుతూ ఉంటుంది. దాన్ని మనకి ఎప్పుడు కూడా మన పూజ్యులు చాగంటి వారు ఎంతో అద్భుతంగా వర్ణించి చెప్తూ ఉంటారు దీనికి సంబంధించిన దాన్ని. అంటే స్త్రీకి సౌభాగ్యాలు మనకి ఎప్పుడు చెప్తుంటారు కదా, గాజులని, చెవి కమ్మలని, కుంకుమని, మంగళసూత్రం అని, పసుపని, ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలు అని చెప్తుంటారు కదా. దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు శంకరుల వారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడాను వినేద్దాం. మరణ జరాది భీతులకు మారణమో సుధ గ్రోలియున్ సదా సరసిజ సంభవేంద్ర దివిషత్తతి గెల్తురే మృత్యుబాధ భీకరగరళము మృంగియున్ కాలము పొందడే నీపతియన్ననీ మెరిసెడు కర్ణభూషతతి మేలగు చల్లదనమ్ముగాదే శాంభవీ. గరళమ్ము మెంగియున్న కాలము నీ పతి పొందడన్న నీ మెరిసిడి కర్ణభూషణం యొక్క గొప్పతనమే శాంభవి అంటున్నారు కవి ఇక్కడ. అనురాధ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారనమాట. లలితా సహస్రనామంలో మన 2 నామాలని దీనికి అన్వయించవచ్చు. ఒకటి కనత్ కనక తాటంక, ఒకటి తాటంక యుగళీభూత తపనోడుపమండల అన్న నామాలని మనం చెప్పచ్చు అనమాట. ఇక్కడ కణత్ కనక తాటంక, కణతీ దీప్యమాణే కనకస్య స్వర్ణమయే తాటంకే కర్ణాభరణ విశేషో యస్యాహ అన్నారు. అంటే ప్రకాశించు బంగారు కమ్మలు చెవి ఆభరణాలుగా కలది అన్న అర్థం వస్తుంది. ఇంతేనా మరి దీనికి అర్థం? అంటే కాదు. కణత్ అనే పదాన్ని వెలుగుకి శబ్దానికి కూడా సంబంధించిన విశేషణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వెలుగు శబ్దాలకు అవినాభావ సంబంధం ఉంది. ఒకవైపు శబ్దపరంగా సోహం నుండి ఓంకారము, దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే, ఇంకోవైపు వెలుగు పరంగా సూర్యోదయ కిరణాలు
గ్రహ గోళ తారకాదులు వస్తున్నాయి అన్నమాట. అమ్మవారు నిత్య చైతన్య స్వరూపం. ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతుంటాయి. ఆ కదలిక వల్ల కమనీయమైన ధ్వనులు ప్రసారం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మెరుపుల్లాగా రమణీయమైన వెలుగులు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కర్ణాభరణాలే తాటంకాలు. అంటే ఇవి సూర్యచంద్ర గోళ సంబంధమైనవి. వీటితోటి శబ్ద తరంగాలు, వెలుగు తరంగాలు రెండు కూడాను సృష్టించబడుతున్నాయి అంటూ, అంతటి మహిమ కలిగినవి ఆవిడ తాటంకాలు అంటూ ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఆ తాటంకాలే ఆవిడ సౌభాగ్యానికి చిహ్నాలు. ఈ రకంగా అమ్మవారి తాటంకాల యొక్క మహిమని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఇకపోతే మన రెండో నామం తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఈ నామం తాటంక యుగళం కర్ణాభరణద్వయం తస్య స్వర్ణాధిభవస్య ప్రకృతే అభావాత్ అభూత తద్భావే చుహి తథా సంపద్యమానే తపనస్య సూర్యస్య ఉడుపస్య చంద్రస్య చ మండలే యస్యాః తదుక్తం సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాః తావేవ నయనే స్మృతే ఉభౌ తాటంకయుగళమిత్యేషా వైదికీ శృతి అన్నారు. వైదికీ శృతి అన్నారు. అంటే ఏంటి? ఈ కమ్మల జంట స్వర్ణమయం కాదు, అభూత తద్భావము చీ ప్రత్యయంతో అంటున్నారు. అయితే ఇక్కడ దీన్ని సూర్యచంద్రులతోటి మనకి చూపిస్తున్నారు. మనం ఇదివరకు సూర్యచంద్రుడిని దేవికి స్తనముల కింద కూడా చెప్పుకున్నాము. అలాగే అవి రెండు కళ్ళ కింద కూడా చెప్తున్నాము. అలాగే రెండు కమ్మలు ఆవిడ చెవికి పెట్టుకునే దుద్దుల కింద కూడా చెప్తున్నాం అనమాట. ఇప్పుడు సూర్యచంద్రుడు కమ్మలుగా ధరించు మహిమ ఆ పరాశక్తికి తప్ప మరే దేవతకి లేదు అంటూ దీనికి అర్థం వస్తుంది. అంతేకాకుండా ఆద్యంతాలు లేని కాలగతి ఈ సూర్యచంద్రుల్ని చూపిస్తుంది మనకి. కాబట్టి అమ్మవారి చెవులకుండే తాటంకాలు కూడా అనంతత్వ లక్షణం కలిగి అమ్మవారి సౌభాగ్యానికి అనంతత్వాన్ని చేకూరుస్తున్నాయి. అందుకే అయ్యవారికి కాలవశం అయ్యే ఇబ్బంది లేదు. చూసింది చూసినట్లు చెప్పడానికి, అమ్మవారి కన్నులతోనూ విన్నది విన్నట్లు చెప్పడానికి అమ్మవారి చెవి కమ్మలుగాను కర్మసాక్షులైన సూర్యచంద్రుల్ని పోర్చడం ఒక ఔచిత్యం ఇందులో. శ్రీ విద్య కుండలినీ యోగ ప్రధానమైంది అని మనం చెప్పుకుంటాం కదా. కుండలినీ యోగంలో సూర్యచంద్రాగ్నుల ప్రసక్తి తప్పకుండా వస్తుంది మనకి. దీన్ని మనం ఇడా పింగళ నాడులు సూర్యచంద్రులతో కూడాను మనం సమన్వయపరచుకోవచ్చు అనమాట. ఈ సూర్యచంద్రుల్ని అమ్మవారి స్తనయుగ్మం కింద, నయన యుగ్మం కింద, తాటంక యుగ్మం కింద కూడాను మనకి శృతి చెప్తోందని ఇందాక వాక్యాల్లో మనకి స్పష్టమైందనమాట. శృతిలో మనకు ఒక వాక్యం కనబడుతుంది. ఏంటది? తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. శృతి వాక్యం అనమాట. ఈ జగత్తును సృష్టించి ఆ సృష్టించిన జగత్తులో ప్రతి అణువులందు తానే ప్రవేశించింది అమ్మవారు అంటూ ఇది ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్టుగానే పోతన అమాచుల వారు కూడాను అమ్మవారి సౌభాగ్యం గురించి వర్ణించారు. మింగడివాడు విభుండని మింగడిది గరళమని మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అన్నారు. అంటే పాల సముద్రంలో వచ్చిన అన్ని ఐశ్వర్యాలని అందరూ తీసేసుకున్నారు. కాలకూట విషయం వస్తే, హాలాహలం వచ్చినప్పుడు శివుణ్ణి వెళ్ళి ప్రార్థిస్తే అమ్మవారి వైపు చూశారట ఆయన. ఆవిడ వెంటనే తాగమని సంజ్ఞ చేసిందిట. ఆవిడికి తన సౌభాగ్యత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అందుకే శంకర్ల వారు ఈ శ్లోకంలో మనకి ఆవిడ సౌభాగ్య చిహ్నమైన దుద్దుల గురించి, చెవి కమ్మల గురించి మనకి ప్రస్తావించి చెప్పారనమాట. అనేక రకాలుగా అమ్మవారి మహత్వాన్ని మనకు అందిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. శ్రీదేవి కాల సంకర్షిణి. ఆవిడ్ని సేవించే వారికి కాలచేష్టంలో భీతే లేదు. స్త్రీల పాతివ్రత్య బలం వల్ల పతులకు రక్ష, వారి సుహాసినిత్వానికి రక్ష. అందుకే స్త్రీలందరూ సుహాసిని లక్షణాలైన కమ్మలు కానీ, కుంకుమ బొట్టు కానీ, మంగళసూత్రం కానీ ఎప్పుడు సర్వత్రా రక్షించుకుంటూ ఉంటారు అన్నది ఇందులో ఉపదేశం వస్తుంది అనమాట. ఈ శ్లోకంలో మనకి యంత్రం అష్టత్రిశూల సహిత సమచతురస్రం ఠం బీజత్రయ యుక్తం అన్నమాట. ఇది ఈ శ్లోక పఠనం వల్ల స్త్రీలకి దీర్ఘ సుమంగళిత్వం, పురుషులకు అపమృత్యు నివారణము జరుగుతుంది అంటూ
చెప్తున్నారనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇంకో శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రం కానీ యంత్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని కానీ మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్యలు ఇవన్నీ కూడాను. మరొకసారి ఇది మనవి. శుభం భూయాత్.